తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. లావణ్య తమను గెంటేసింది ఇంటి నుంచి అంటూ వాళ్ళకి ఆరోపించడం జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి తెర మీదకి వచ్చింది రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్యకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ ఇంట్లో ఉంటోంది లావణ్య. ఇల్లు తమదంటూ లగేజ్ తో ఇంటికి వెళ్లారు రాజ్ పేరెంట్స్. ఇల్లు లేదంటూ రాజ్ పేరెంట్స్ ని బయటకు గెంటేసింది లావణ్య. ఇంటి ముందు ధర్నాకు దిగారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. కోకాపేటలోని పల్లవి బ్లోవర్డ్ విల్లాస్ లో రాజ్ తరుణ్ ఇల్లు ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి పెట్రిషియా అక్కడ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రిషియా, ప్రస్తుతం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? మరోసారి తెరపైకి లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం అంతా కూడా బయటికి వచ్చింది. ఒకవైపు కొన్ని రోజుల నుంచి రాజ్ తరుణ్ ఇంట్లోనే లావణ్య ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం. మరోవైపు ఈ ఇల్లు మాది అంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. ఇల్లు ఇచ్చేదే లేదంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ ని మెరబెట్టుకొని గెంటేసిందంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఒకవైపు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రము కోకాపేట్ పల్లవి బ్లోవర్డ్ విల్లాల వద్ద అయితే ప్రస్తుతం మనమైతే ఉన్నాము. మీ వర్షన్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు మాత్రము ఒకవైపు 15 మంది గూండాలను తీసుకొచ్చి మరి ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడివ్వండి. 15 మంది గూండాలను తీసుకొచ్చి మరి అరాచకం చేస్తున్నారు అంటూ లావణ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాజ్ కుటుంబ సభ్యులు మాత్రం ఇల్లు మాది, పూర్తిగా డాక్యుమెంట్స్ అంతా కూడా రాజ్ పేరు మీద ఉంది. ఒకవైపు చూసుకుంటే రాజ్ తరుణ్ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చాడు. ఎప్పుడైతే వీళ్ళకి బ్రేకప్ అయ్యిందో అమ్మాయి మద్యానికి బానిస అయ్యి, డ్రగ్స్ కి బానిస అయ్యి తను ఇలా అంతా చేస్తుంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకు అంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ ఇంట్లో లావణ్య ఉంటుందని కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు మాత్రం మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీ ఇల్లు మీకు కావాలని ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు? యాక్చువల్గా ఇల్లు రాజ్ తరుణ్ ఉంది, రిజిస్ట్రేషన్ అంతా రాజ్ తరుణ్ పేరు మీదే ఉంది. అతను కష్టపడి సినిమాలు చేసి ఆ డబ్బులతో కొనుక్కునే ఇల్లు ఇది. అయితే గత 10 years అబోవ్, కరెక్ట్గా నాకు గుర్తులేదు, అప్పుడు కొనుక్కునేది. అప్పటి నుంచి కొన్నాళ్ళ పాటు వీళ్ళు ఇక్కడ మొన్నటి వరకు కలిసి ఉండడం ఏ విధంగా ఉన్నారు. 3 years రిలేషన్షిప్ ఉంది. తర్వాత వాడి సినిమాలకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే భయంతో, ఏమాత్రం గొడవ అయినా ఏమైనా వాడికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాడు చెప్పకుండా భరిస్తూ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూ చేశాడు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే తన డ్రగ్స్లో దొరికింది అన్న విషయం తెలియగానే ఆ డ్రగ్స్ తాలూకా ఇంపాక్ట్ నాకు అంటుకొని నా కెరీర్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అతని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయి అతను రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు, మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోతుంది. బయట సొంత ఇల్లు ఉండి కూడా అద్దెంట్లో ఉండాల్సినటువంటి కర్మ మాకు పట్టింది. మాకు ఇంట్లో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఇన్నాళ్ళు బాధపడి ఆఖరికి అనేది ఇప్పుడు ఇంక తట్టుకునే శక్తి లేక ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా అతను ఒక ఇంట్లో ఉంటాడు, మేము ఎక్కడో ఒక దగ్గర ఉంటాం. ఇవన్నీ అడ్జస్ట్ అవ్వలేక ఆఖరికి అనిపించింది అంటే మా సొంత ఇల్లు ఉంటాడుగా నా ఇంట్లో నేను ఉంటాను అనుకొని నేను వచ్చాను. ప్రస్తుతం లావణ్య ఏం చెప్తుంది? మీరు లోపలికి వెళ్ళారా? ఏమంటుంది? మీరు లగేజ్ తీసుకొని మాకు కనిపిస్తుంది, మీ సూట్ కేసు ఇవన్నీ తీసుకొని వచ్చారు, ఏమంటుంది లావణ్య? ఏమంటుంది? అలా సామాన్లన్నీ బయటికి విసిరేసి బయటికి వెళ్ళిపోమంది ఇక్కడ నుంచి, అంతే. ఇక్కడ పనికిరాదని. ఇది మా ఇల్లు, మా ఇంట్లోంచి నేను ఎందుకు వెళ్ళాలంటే నీ ఇల్లా అంటది, నా ఇల్లు కాదన్నట్టుగానే దురుసుగా మాట్లాడుతుంది. దురుసుగా మాట్లాడడం అనేది కామన్. తన పేరెంట్స్ ఇప్పుడు చూశారు కదా, మాట్లాడారంటే ఇంకా మామూలుగా విరిచికి పడిపోతారు. మాకు మాట్లాడడానికి అవకాశం ఉండదు. మేమేంటంటే ఎందుకు ఆ దురుసుగా మాట్లాడితే మనము మాట్లాడు ఎందుకు అని చెప్పి కాముగా ఉంటాం తప్పితే మాట్లాడలేక కాదు. ఇంకోటి ఏంటంటే తను డ్రగ్స్లో దొరికింది, ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని అనుమానం కూడా నాకుంది. ప్రస్తుతం ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని మీకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? ఉన్నాయని కూడా అనుమానం ఉంది. అది పోలీసులు సెర్చ్ చెయ్యాలి, చేసి అది కూడా కనుక్కోవాలి. ఇప్పుడు మా ఇంట్లోకి మా సొంత ఇల్లు, మా అబ్బాయి కష్టార్జితంతో కట్టిన ఇంట్లోకి మేము వెళ్ళడానికి అవకాశం లేదు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇల్లు కొనుక్కొనే 10 years అబోవ్ అవుతుంది అనుకుంటాను. నాకు కరెక్ట్గా తెలియదు దగ్గర. ఈ 10 yearsలోని కూడా మేము ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితి మాకు లేదు. ఎప్పుడో వస్తే చుట్టం చూపుగా రావడం వెళ్ళిపోవడం, సంవత్సరానికి 2 సంవత్సరాలుగా తప్పితే మేము ఇంట్లో ఉండే అవకాశమే మాకు లేదు.
ఎక్కడో కొంపల్లో అద్దె కొంపల్లో ఉండడమే. ఇప్పుడు మా ఇంటికి నేను రావడం అనేది తప్పే అండి. నా ఇంట్లో నేను ఉంటాను అంటే నా ఇంట్లో ఉన్న సామాన్లు బయటికి విసిరేసి వెళ్ళిపోయినా నీకు సామాన్లు ఇక్కడ పడేస్తే సెక్యూరిటీని పిలిచి ఈ సామాన్లు గేట్ అవతల పడేయమంది. కమ్యూనిటీ గేట్ మా సామాన్లు గేట్ అవతల పడేయమంటే సెక్యూరిటీ మీద నేను అరిచాను. దేని ఇంటి ఓనర్ని నువ్వు తీయడానికి వీల్లేదు. అంటే ఇన్ని రోజుల నుంచి తను ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. గత కొన్ని నెలల నుంచి, సంవత్సరం అవుతుంది ఇప్పుడు రాజ్-తరుణ్ లావణ్య కేసు ఆల్మోస్ట్ 9 months వరకు అయింది. మరి ఎందుకని మీ ఇంట్లో మీరు రాలేకపోయారు? అమ్మాయికి ఎందుకు ఇల్లు వదిలేశారు? వదిలేయడం కాదు, గతి లేక, ఇంకా మాకు ఛాన్స్ లేదు. ఇంట్లో వచ్చి ఉండే పరిస్థితి మాకు ఉండదు. తన బిహేవియరే మాకు ఇక్కడ వాళ్ళు ఏదో అంటారు, మాకు ఇది పెట్టేశాను అది పెట్టేశాను, బీర్లు పోసాను ఇది పోసాను అని అంటుంటారు. కానీ అవేం కరెక్ట్ కాదు. ఎప్పుడో సరదాగా ఎప్పుడో ఏదైనా చేస్తే చేయాలి తప్పితే వాళ్ళు మాకు పోసింది లేదు, వాళ్ళు మాకు పెట్టింది లేదు, ఏమీ లేదు. ప్రతిదీ కూడా మా అబ్బాయి కష్టార్జితమే మాకు, అంతే. అతను చూసిందే. కాబట్టి ఆ ఇంట్లోకి వచ్చి ఉండే పరిస్థితి మాకు ఉండదు, ఉండలేము. తన బిహేవియర్ అలా ఉంటుంది. ఇక మేమే ఉంటాం ఇంట్లోని. అలా ఉండలేక మా అబ్బాయి దగ్గరికి రాలేక మేము ఎక్కడో బతుకుతున్నాం. కొన్నాళ్ళు వైజాగ్లో మూల ఉండేవాళ్ళు, ఇక్కడ ఇప్పుడేమో దూరంగా ఎక్కడ ఉంటున్నాం. మాకు ఆ కర్మ ఏంటి? ఈసారి ఏమనిపించింది అంటే ఈ మధ్యన నాకు ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఇష్యూలు అన్నీ జరిగాయి. ఇష్యూలు జరిగిన తర్వాత వాడు అద్దీంట్లోకి రావడం, అక్కడ ఎస్టాబ్లిష్మెంటు, మా ఎస్టాబ్లిష్మెంటు. అతనికి సంగతి తెలుసు, సినిమాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అంటే ఎందుకు రాజ్-తరుణ్ ఇప్పుడంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తే కూడా మొదటిసారి ఒక్కసారి ప్రెస్ మీట్ ఇచ్చిన రాజ్-తరుణ్ మళ్ళీ ఎక్కడ మాట్లాడలేడు, దీని గురించి డిస్కషన్ కూడా చేయలేదు. ఈ ఇల్లు వాస్తవానికి రాజ్-తరుణ్. మరి రాజ్-తరుణ్ రాకుండా మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని పంపించాడా రాజ్-తరుణ్? నేను పంపించలేదు. మాకే బాధ అనిపించింది. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువైపోతుంది, ఖర్చు అంతా అతనే భరించాలి, అతని ఇన్కమ్ తక్కువగా ఉంది. ఇలాంటప్పుడు మేము ఎక్కడ అద్దెల ఇంట్లో ఉంటూ ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ మనం భరించగలుగుతాం? అందుకేనంటే మా ఇల్లు ఉంటుండగా మనకి ఈ బాధలేంటి, మా సొంత ఇంట్లో మనం ఉండొచ్చు కదా అని మా సొంత ఇంట్లో ఉండడానికి అని చెప్పి మేము వచ్చాం. మీ ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేని పరిస్థితి కనిపిస్తుంది. కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇద్దరికీ హెల్త్ బాగాలేదు. ఈవిడికి కూడా రీసెంట్గా హార్ట్ కంప్లైంట్ వచ్చింది. షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి, నాకు ఉన్నాయి. ఈ కాలంలోనే, ఈ 10 years పీరియడ్లోనే ఈ స్ట్రెస్, మానసిక వేదన ఇవన్నీ అనుభవిస్తూ ఈ బాధ, ఇది అందరూ అర్థం చేసుకోగలరు. ఈ బాధని ఏంటి అని వీళ్ళకి తప్పించి మిగతా అందరూ అర్థం చేసుకుంటారు. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఆ బాధతోటి కృషించిపోయాం, ఇద్దరం కృషించిపోయి ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే వాడికి బర్త్డే ఎందుకు? ఇప్పుడు ఇదే లావణ్య ఇప్పుడు లోపలికి రానివ్వట్లేదు. మీరు గత కొన్ని 2 గంటల నుంచి ఇక్కడనే ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లావణ్య లోపలికి రానివ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే లోపలికి రానిచ్చే వరకు మీకు అదేదో లావణ్యనే బయటికి పంపించాలి కదా, మీ ఇల్లు కాదు కదా. మరి అంటే తన ఇల్లు కాదు కదా, మీ ఇల్లు అన్నప్పుడు మరి పోలీసుల సాయంతో లావణ్యనే బయటికి పంపించవచ్చు కదా. మీ ఇంట్లో మీకే అధికారం ఉంటుంది వేరే వాళ్ళకన్నా. అవునమ్మా, కానీ అది పోలీసులు చేయాలి. చెప్పారా, ఇన్ఫార్మ్ చేశారా పోలీసులకి? ఇంకా అంటే వచ్చారు పోలీసులు, వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పారు. తీసుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళ తండ్రి కూడా